ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. బట్ మీ దృష్టిలో ఫ్యాన్ సర్వీస్ అంటే ఏంటి సార్? లైక్ హౌ డూ యూ అక్నాలెడ్జ్ యువర్ ఫ్యాన్స్? అంటే ఫ్యాన్స్ అంటే అది అర్థం ఎనీ అవ్వలేదు. ఫ్యాన్స్ సార్, అంటే ఇప్పుడు మీకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది కర్ణాటకలో. మోస్ట్లీ నేను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి తర్వాత చూసిన హైయెస్ట్ కల్ట్ ఫ్యాన్ బేస్ మీదే. బట్ మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి లేదు ఇలాగ నా కోసం అసోసియేషన్ ఫామ్ చేయండి అనే కైండ్ ఆఫ్ అసలు మీరు ఎప్పుడు చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇంకా ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అయినా కూడా నాకు వద్దు అసోసియేషన్స్ ఏం వద్దు, మీ బతుకు మీరు బతకండి, నా సినిమాలు చూడండి, అంతే ఎంజాయ్ చేయండి అని అవునవును. అంటారు మీరు. సో ఒక ఫ్యాన్గా జనాలు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళని ఎలా అక్నాలెడ్జ్ చేస్తారు? అంటే వాళ్ళు మీ మీద చూపించే ఫ్యానిజంకి మీరు ఎలా కృతజ్ఞత చెప్తారు? లేదు, నేను ఇదే చెప్తా ఉంటాను, వ్యక్తి పూజ చేయొద్దండి, విచార పూజ Exactly. చేయండి అని చెప్తాను. బట్ వాళ్ళు చెప్తారు మీరు ఓకే అదన్నీ మీరు ఫిలంలో పెట్టుకోండి, మీరు ఇట్లా ఇప్పుడు బర్త్డే దగ్గర వచ్చి ఇది మన డే, ఇది మీరు ఏం చెప్పొద్దండి, నేనేం చెప్తే అది చేయండి అని కూర్చోపెట్టి పువ్వులు వేస్తారు. అది ఏం చేసే కదా, వన్ డే ఇట్ ఈస్ ఫర్ దెమ్. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. ఇది ఒక డివైన్, ఒక అన్కండిషనల్ లవ్ ఉంది కదా, దానికి మీరు ఇంటెలిజెన్స్తో ఆన్సర్ చేసేక అవ్వదు. ఆ ఇన్నోసెన్స్కి వాల్యూనే వేరే, అదే ఈ ఫిలంలో ఉండేది. బట్